హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోమ్లీ కిచెన్. ఈరోజు మనం హెల్దీ అండ్ స్పైసీగా ఉండే అల్లం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కట్ చేయాలి. 2 అంగుళాల సైజు అంత అల్లం ముక్కను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 1/4 కప్పు శనగపప్పు, 1/4 కప్పు పొట్టు మినపప్పు వేసి గరిటెతో అటు ఇటు బాగా కలపాలి. శనగపప్పు మినపప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల అల్లం ఘాటు అనేది అస్సలు తెలియదు. ఇప్పుడు అల్లం ముక్కలను వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించాలి. అలాగే ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసి కలపాలి. ఇప్పుడు 5-6 ఎండుమిర్చిని వేయాలి. అలాగే ఒక టమోటాను ముక్కలుగా కట్ చేసి ఇంకా ఒక రెబ్బ కరివేపాకు వేసి బాగా కలుపుతూ వేయించాలి. ఉల్లిపాయ టమోటా ముక్కలను 50% వేయించుకుంటే సరిపోతుంది. పూర్తిగా వేయించాల్సిన అవసరం లేదు. అలాగే 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ చింతపండు వేసి బాగా కలపాలి. ఆఖరిగా 1 స్పూన్ బెల్లం ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఈ అల్లం పచ్చడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవన్నీ చల్లారాక మిక్సీ పట్టాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ పొట్టు మినపప్పు వేసుకోవాలి. అలాగే 1 ఎండుమిర్చిని కట్ చేసి వేయించాలి. ఇంకా 1/4 టీ స్పూన్ ఆవాలు వేసి గరిటెతో అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. ఇంకా 1 రెబ్బ కరివేపాకు వేసి ఇవన్నీ దోరగా వేయించాలి. ఈ అల్లం పచ్చడి పెసరట్టు, ఇడ్లీ, చపాతీ, దోశ, గారెలు ఇలా అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఈ అల్లం పచ్చడి ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ అల్లం పచ్చడి ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే అల్లం పచ్చడి రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.